ఒక కొత్త పుస్తకం మీరు కొన్నారు, అది ఏమైనా మాసిపోతుందేమో అనిపించింది, వెంటనే అట్టేస్తాం మనం దానికి. ఎందుకంటే మన చెమట తగులుతుంది, మచ్చలు పడతాయి, వద్దు అని అట్ట వేస్తాం. ఆ అట్ట దుమ్ముని, ధూళిని, చెమటని భరించడం వల్లే కదా లోపల పుస్తకం అందంగా ఉంది. తల్లిదండ్రులు ఆ చెమటని, దుమ్ముని, ధూళిని, కష్టాలని భరించబట్టే మనం ఎంత అందంగా ఉన్నాం. వాళ్ళు మీకోసం వ్యవసాయం చేస్తున్నారు, మీకోసం శీతోష్ణాలను భరిస్తున్నారు, మీకోసం జ్వరం వచ్చినా సరే కష్టపడుతున్నారు. నా బిడ్డ చదువుకుంటుంది, బాగుండాలి బాగుండాలి బాగుండాలి, ఇప్పుడు డబ్బులు కావాలి, మరి కష్టపడకపోతే అక్కడ రోజువారీ పళ్ళమ్ముకుని కాయలమ్ముకుని కూడా ఇక్కడ చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారండి. ఎంత శ్రమ పడుతున్నారో ఆలోచించండి. అట్ట మగ్గిపోయి మాడిపోయి చెమట పట్టేసి దుమ్ము ధూళి భరించబట్టే కదా ఈ పుస్తకం అందంగా ఉంది. తల్లిదండ్రులు అంత కష్టపడబట్టే కదా మనం ఇక్కడ సౌఖ్యాలతో ఉన్నాం. మీ తల్లిదండ్రులు ఆనందించే విధంగా ప్రవర్తించండి, మీ తల్లిదండ్రులు ఆనందించే విధంగా ప్రవర్తించండి. వాళ్ళకి మచ్చ తీసుకురాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. తల్లి కన్నీళ్లు పెట్టింది అంటే జీవితం అంతా శాపం అయిపోతుంది మనకి. ప్రతి మగవాడు ఆలోచించాలి, ఈ క్షణంలో భర్త ప్రాణం పోయిన భార్యకి ఏమీ జరగకూడదండి, ఆర్థికమైన లోటు జరగకూడదండి. అది బాధ్యత వహించాలి. భర్త అంటే బాధ్యత, లవ్ అంటే రెస్పాన్సిబిలిటీ. అస్తమాను భార్య దగ్గరికి వచ్చి నువ్వు అందంగా ఉన్నావు, అడ్డంగా ఉన్నావు అని ఎదవపోగొడతారు. పోగొట్ట ఆడాళ్ళు కూడా దీనికే పడిపోతారు. దిక్కుమాలిన దరిద్రం. ఇక్కడ అందంగా ఉన్నావు అనగా నా పేరు ఏం పెట్టామని అడగాలి వెంటనే. ఎవడికి కావాలి అందం? బోడి ఎవడి పేరే పెట్టాడు, తగలబెట్టేస్తాడు. పైగా తిన్నగా ఉండడండి. సన్నాసి ఒకడు ఉంటాడు, వాడు అప్పు చేస్తే వీడు హామీ సంతకం పెడతాడు. ఇదో దరిద్రం ఇది. మా ఫ్రెండ్ అయితే 10,000 దాటి దానం చేసినా అప్పు చేసినా భార్యకి భర్త, భర్తకి భార్య చెప్పవలసిందే. అది భారతీయ ధర్మశాస్త్రం చెప్పిన మాట. మనకు హక్కు లేదండి ఎవరికి. నువ్వు ఎంత సంపాదించినా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే, 10,000 దాటి అప్పు కాదు దానం చేసినా సరే చెప్పాల్సిందే. వాళ్ళు చేయొద్దు అంటే మానేయవలసిందే, వాళ్ళని ఒప్పించే వరకు ఉండాల్సిందే. ఆ ఇంట్లో చెబితే చేయనివ్వరండి, మానయ్య. ఎందుకు చెప్పారు? నీకు క్షేమం కోరి చెప్పారు, ఆమె ఒప్పించు, అయితే మానయ్య. మన పౌరుషాల కోసం వేదికల మీద మన పేర్లు చదవడం కోసం విరాళాలు ఇస్తూ పోతే రేపొద్దున ఈవిడేం చేయాలండి?